మెహందీ అంటే డాన్సెస్ హడావిడి ఉండాలి కదా. ఉంటారు కదా, ఉంటారు. ఇక్కడే ఎక్కడ ఉండుంటారు, వచ్చేస్తారు. ఉండాలంటే అసలు వాళ్ళంటూ ఉండి ఆడవాలి కదా. వాట్ యు మీన్? నీ ఇంగ్లీష్ నాకు అర్థం కాదు గాని వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు. వాట్? డాన్సర్స్ వెళ్ళిపోయారా? అవును. అదేంటి, ఎవరితోనూ చెప్పకుండా అలా వెళ్ళిపోవడం ఏంటి? ఏమో, మా అక్క వెళ్ళిపోమంది, వెళ్ళిపోయారు. రాజశ్రీ గారు, ఏంటిది? డాన్సర్స్ ని మీరు వెళ్ళిపోవని చెప్పడం ఏంటి? అయ్యో రమా, వెళ్ళిపోవడం ఏంటి? ఇక్కడి నుంచి కాస్త అలా దూరంగా కూర్చోండి అని చెప్పాను. అవసరమైనప్పుడు రావచ్చు అని కూడా చెప్పాను. అంతే అంతే. అలా అంటే వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతారు? ఏముంది, అక్క లేని పెత్తనంతో తెగ కంగారుగా ఉంది కదా, ఆ కంగారులో పొమ్మంది, వాడు వెళ్ళిపోయారు. అక్క, ఎంతైనా ఒక్కోసారి నువ్వు ఇలాంటి మంచి పనులు కూడా చేస్తుంటావు. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. అయ్యో చెల్లి, ఏంటిది? అసలే వీళ్ళకి నా మీద అనుమానంగా ఉంటారు, నువ్వు ఇలా మాట్లాడతావేంటి? మామ్, ఏంటిది? డాన్స్ లేకుండా మెహందీ ఏంటి? ఒక్క ఈవెంట్ కూడా సరిగ్గా ఆర్గనైజ్ చేయడం చేతకపోతే ఎలా మామ్? నా పక్కన ఉండాల్సిన సూర్య అదిగో అక్కడికి వెళ్ళాడు. డాన్సర్స్ లేరు. అందరూ కలిసి నన్ను మూడౌట్ చేస్తున్నారు. సూర్య గారు, మీరు నాకు పంపించిన ఫోన్ నెంబర్లన్నీ ఫంక్షన్కి సంబంధించిన వాళ్ళవే. వాళ్ళంతా మీ ఇంట్లోనే ఉంటున్నారు. అన్ని నెంబర్లు మేము స్క్రీనింగ్ చేస్తున్నాం. బట్ ఏ ఒక్క క్లూ దొరకడం లేదు. సార్, ఒక్క నెంబర్ కూడా వదలకండి. ఖచ్చితంగా మనకు పాజిటివ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ప్లీజ్ సార్. అలాగే సూర్య గారు, చూస్తున్నాం. ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ ఎవిడెన్స్లు కానీ ఉంటే పంపించండి. అలాగే సార్. ఓకే, ఉంటాను సూర్య గారు. ఓకే సార్. కూర్చోమ్మా, కూర్చో. ఏంటమ్మా, మాతో మాట్లాడొచ్చు కదా. సూర్యని క్షణం కూడా వదిలిపెట్టి ఉండలేకపోతున్నావా? పెళ్లి కూతురు అన్నాక కాస్త సిగ్గు, కాస్త బిడియం ఉండాలమ్మా. అదేం కాదు, జస్ట్ ఇప్పుడే వస్తాను. బేబీ కూల్, అన్నీ చూసుకుంటారు. You don't worry about it. హే సమంత, కమ్ హియర్. సాముద్ర, నేను నీతో మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతావేంటి? తను పిలుస్తుంది. అయితే పిలిస్తే వెళ్ళాలా? నువ్వేమన్నా తనకి సర్వెంట్ అనుకుంటున్నావా? ఉండు, దాని సంగతి ఇప్పుడే చెప్తాను. పద్మావతిన, ప్లీజ్ ప్లీజ్. రా. ఏంటి పిలవగానే రావేంటి? వచ్చాను కదా, ఏంటో చెప్పు. అక్కడ సూర్య ఉన్నాడు. నేను తనని పిలుస్తున్నానని చెప్పి తీసుకొని రాపో. తను ఫోన్ మాట్లాడుతున్నాడు కదా. ఆ విషయం నాకు తెలీదా? జస్ట్ గో అండ్ డూ వాట్ ఐ సే. గో. మీరేంటి అలా చూస్తున్నారు? కమాన్, స్టార్ట్ చేయండి. హే సమంత, ఇక్కడుండి ఏం చేస్తున్నావు? సూర్యన్ పిలవమని చెప్పాను కదా. చెప్పాను, తను రావట్లేదు. రాకపోతే తీసుకొని రమ్మని కూడా చెప్పాను కదా. వెళ్ళు. వెళ్ళమన్నానా? ఎస్. హలో సార్, సూర్యని. సూర్య గారు, చెప్పండి. ఆ సామాన్య తన మొబైల్ నుంచి కాల్ చేసి ప్లాన్ చేయలేదంటే నా డౌట్ ప్రకారం ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ చేసి ఉండొచ్చు కదా. అలా అని ఎలా అంటారు? రీజన్ ఉంది కమిషనర్ గారు. అవునా? ఏంటది? ల్యాండ్ లైన్ నుంచి తను ఎప్పుడూ ఎవరికీ కాల్ చేయదు, ఎప్పుడూ తన ఫోన్ ప్రాబ్లం అయితే తప్ప. సో తన మీద అలాంటి డౌట్ ఎవరికీ రాదని ల్యాండ్ లైన్ నుంచి మాట్లాడి ఉండొచ్చు కదా.
కాస్త మీరు ఆ రూట్లో ఇన్వెస్టిగేట్ చేస్తే, ఐ మీన్ ల్యాండ్ లైన్ ఫోన్ కాల్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్ కదా. ఓకే, ష్యూర్ సూర్య గారు. సూర్య Sure. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏంటి సార్? తను పిలుస్తుంది సూర్య. శామ్, ఈ మాట ఒకసారి చెప్పావు, వస్తానని కూడా చెప్పాను, అయినా మళ్ళీ ఏంటిది? నేనేం చేయను సూర్య. సూర్యాని పిలు అని సామాన్య ఒకటే గొడవ చేస్తుంది. అసలు అది పంపటం ఏంటి, నువ్వు రావటం ఏంటి? ఆ, అది కాదు ఆర్ యు సూర్య. హర్ సర్వెంట్? నోను, మరేంటిది? అది కాదు సూర్య. నువ్వు వస్తే గానీ నేను మెహందీ స్టార్ట్ చేసుకుని ఉంటుంది. వెళ్ళి గంగలో దొకమను. పెళ్లి కూతురు అలా అనకూడదు సూర్య. శామ్, అసలు దీనంతటికీ కారణం నువ్వు. నిన్ను ఛ! సూర్య రా సూర్య, లేకపోతే తను నన్ను మళ్ళీ మళ్ళీ పంపిస్తుంది. రావా ప్లీజ్. వస్తాను, వెళ్ళు. రే చంద్ర, ఏంటన్నయ్య? పద. తలచి చూసే వలచి విడిచి నడిచే నీకై నేను బ్రతికి ఉంటిని. ఓ నీలో నన్ను చూసుకొంటిని. మామ్, హౌ ఇస్ దిస్? చాలా బాగుందమ్మా సామాన్య. సమంత, ఆ సమంత, కమ్ హియర్. సమంత చూడు. నిన్నే సమంత. కమ్ ఆన్ టెల్ మీ, హౌ ఇస్ దట్? బాగుంది. బాగుందా? చాలా చాలా బాగుందా? చాలా చాలా బాగుంది. నిజమే చెప్తున్నావా? అవును సామాన్య, చాలా బాగుంది. గుడ్ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ అని అంటాను అనుకున్నావా? నో వే.